హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోము వ్లాగ్స్. ఇదైతే ఫుల్ లెంత్ వ్లాగ్ అనమాట. ఇంకా నేను సాటర్డే ఒక క్లిప్ యాడ్ చేద్దామంటే షార్ట్ 60 సెకండ్సే కదా మనకి టైం లిమిట్, అది అక్కడ ఎండ్ అయిపోయిందనమాట. అది ఇక్కడ యాడ్ చేశాను. ఇది యాక్చువల్గా సండే వ్లాగు. సో ఇంకా రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ దర్శించుకొని చందా అయితే సమర్పించామని చెప్పాం కదా ధ్వజస్తంభంకి. సో అది అక్కడ యాడ్ చేశాను. అండ్ ఇంకా సండే రోజు అనమాట అమరన్ మూవీ పెట్టాడు సోము. ఆఫ్టర్నూను ఫుల్ ఎమోషనల్ అయిపోయాను అనమాట. చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. అండ్ ఇంకా కొంచెం మైండ్ రీఫ్రెషింగ్ కోసం అయితే బయటకు తీసుకెళ్ళాడు సోము. అండ్ మేము లాస్ట్ టైం జిఆర్టీలో లైక్ స్కీమ్ కట్టున్నాం అనమాట. అదే నా నెక్ చైన్ తీసుకున్నప్పుడే స్కీమ్ కూడా కట్టాము ఒకటి. సో మేము ఎవ్రీ ఇయర్ స్కీమ్స్ అయితే ఒక 2-3 అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం అనమాట. ఏదో ఒక చోట లలితాలో అయినా జిఆర్టీలో మలబార్లో ఏదో ఒక చోట అయితే మేము స్కీమ్స్ అయితే పెట్టుకుంటాము. అండ్ ఈసారి అయితే మళ్ళీ జిఆర్టీలో పెట్టుకున్నాం అనమాట. సో ఇంకా ఆ రోజు మనకి జిఆర్టీలో స్కీమ్ ప్లాన్ చేస్తే 8,000 10,000 అబోవ్ మనము స్కీమ్ ప్లాన్ చేస్తే మనకి గిఫ్ట్ ఇస్తారనమాట, ఫ్రీ గిఫ్ట్. మేము అప్పుడు లైక్ మల్లేశ్వరం బ్రాంచ్లో కట్టున్నాం ఫస్ట్ టైం, లైక్ లాస్ట్ టైం కట్టినప్పుడు అక్కడ నాకు 2 ప్యాన్స్ అయితే ఇచ్చారనమాట. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అందులో 3-4 ఆప్షన్స్ ఉంటాయి. సో నేనైతే 2 ప్యాన్స్ తీసుకున్నాను లాస్ట్ టైం అయితే. అవి చాలా మందంగా థిక్గా బాగున్నాయి. సో ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఈసారి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నేను అప్పుడు ఆప్షన్ చెప్తే అది లేదన్నారు, అందుకనేసి ఇంకా వెళ్తే ఈసారి కూడా లేదనమాట అది ఆప్షను నేను అడిగిన బౌలు. అందుకనేసి ఇంకా మళ్ళీ అక్కడ ఏది ఉంటే అదే అయితే తీసుకున్నాను. బట్ మల్లేశ్వరం బ్రాంచ్లో ఇచ్చినంత క్వాలిటీ అయితే లేవన్నమాట, ఇక్కడ నార్మల్గా ఉన్నాయి అంతే. బట్ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను అనమాట. ఇంకా ట్రాఫిక్ చూసారా ఎంత ఉందో. ఇంకా యూజువల్గా సాటర్డే సండే అంటే మనకి వీకెండ్స్లో చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా. సో అలాగే బెంగళూరులో ఉండాలి అని అంటే చాలామంది ఎక్కువ భయపడేది ట్రాఫిక్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించే నాకు తెలిసినంత వరకు. బట్ హైదరాబాద్లో మనకి మెట్రో ఎక్కువ ఉంది కాబట్టి అంత ట్రాఫిక్ ఉండదని అనుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఏరియాస్కి మాత్రమే ఉంది మెట్రో. అక్కడ చిన్న చిన్న ఏరియాస్ కూడా హైదరాబాద్లో మెట్రో ఉండడంతో ట్రాఫిక్ అంత అనిపించదు అనమాట. సో ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా మేము జిఆర్టీకి అయితే వచ్చేసాము. ఇంకా జిఆర్టీకి వచ్చిన తర్వాత ఇంకా నేను అక్కడ చూస్తున్నాను ఆప్షన్స్ ఏవి బాగున్నాయి అనేసి. బట్ అక్కడ మళ్ళీ ముందు ఉన్నవే ఉన్నాయి, మళ్ళీ కొత్తగా ఏం పెట్టలేదు. సరే మళ్ళీ రావడం కష్టం అవుతుంది అనేసి ఇంకా ఏదో ఒకటి అయితే తీసేసుకుందాం అనేసి ఈ చిన్న హాట్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది నాకేం అంత నచ్చలేదు, క్వాలిటీ కూడా అంతేం బాగలేదని అనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి స్టీల్ బౌల్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. లైక్ ఏమైనా లెమన్ రైస్కి అలా యూజ్ చేసుకోవచ్చు. తిక్కుగానే ఉంది, బట్ నాకు ఎందుకో అంత నచ్చలేదు. మనం ఇలా కలిపేటప్పుడు బయటికి ఎక్కువ పడిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట, అది ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. అందుకనేసి ఇంకా నేను అది హాట్ బాక్సే తీసుకుందాం అనేసి హాట్ బాక్సే తీసేసుకున్నాను అనమాట. ఇంకా తీసేసుకొని ఇంకా వెంటనే మేము ఏమీ చూడలేదు, ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే ఇంకేదర్ ఆల్రెడీ పడుకున్నాడు, సోము క్యారీ చేస్తున్నాడు అనమాట భుజం. సోము షోల్డర్ పైన క్యారీ చేస్తున్నాడు కేదార్ని, ఎందుకు రిస్క్ అనేసి ఇంకా మేమైతే అక్కడ నుండి గిఫ్ట్ హ్యాంపర్ అయితే తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే అసలు ఏం లంచ్ తినలేదనమాట. అమరన్ మూవీ చూసుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయి అసలు నేను లంచ్ కూడా చేయలేదనమాట. అందుకనేసి నాకు ఆకలి అయిపోతుంది. ఇంకా అందుకు సోము అయితే బిర్యానీ ఏమైనా తింటావా అనేసి అడిగాడు. ఏమొద్దు అనేసి చెప్తే అయితే షవర్మా తిననేసి ఇక్కడ ఒకటి దారిలో కోర్ట్ కనిపించింది అనమాట, ఫుడ్ కోర్టు. సో ఇక్కడ తీసుకొచ్చాడనమాట. ఇక్కడ షవర్మా చెప్పాడు. తను ఇంకా సండే కదా నాన్ వెజ్ తిన్నాడు, అందుకే నాకు ఒకటే చెప్పాడనమాట. ఇంకా నేను షవర్మా తింటున్నాను. ఇంక ఇక్కడ అమ్మ వీడియో కాల్ చేసింది అప్పుడే కేదర్ కోసము. సో ఇంకా కేదర్ పడుకున్నాడు అనేసి నేనే అలా మాట్లాడుతున్నాను. కాసేపు మాట్లాడి మళ్ళీ ఇంటికి వెళ్ళి కాల్ చేశాను అనమాట. ఇంకా ఇందాక నేను అన్నాను కదండి, బెంగళూరులో ఉండాలి అంటే చాలామంది డ్యూ టు హెవీ ట్రాఫిక్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్కి భయపడతారనేసి. సో ఇదైతే ట్రూ అనమాట. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి వస్తే అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ వర్కింగ్ అయితేనే సర్వైవ్ అవ్వగలరనమాట బెంగళూరులో. అండ్ మినిమం 1 lakh రావాలి ఒక్కొక్కరికి శాలరీ, అలా అయితేనే సర్వైవ్ అవ్వగలరు. ఎందుకనంటే అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట ఇక్కడ. సో ఇంకా
నేనైతే కేదార్ కోసం బ్రేక్ తీసుకున్నాను ప్రస్తుతానికి. సో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. లెట్స్ సీ. అండ్ సోము అయితే న్యూ టెక్నాలజీ ఏమైనా నేర్చుకొని జాయిన్ అవ్వకూడదు అంటున్నాడు. సో చూద్దాం. అదే లాస్ట్ జాబ్లోనే జాయిన్ అవుతానా, ఏదైనా నేర్చుకొని జాయిన్ అవుతానా అనేది డిపెండ్స్ ఆన్ మీ ఓన్లీ. అండ్ ఇక్కడ మేము రాహుల్ అనేసి సోము వాళ్ళ కొలీగ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అప్పుడే రామన్నారు, మేము జిఆర్టీ నుండి వచ్చేటప్పుడు వస్తామనేసి చెప్పామన్నమాట. ఇంక అక్కడ వెళ్ళి కాసేపు అక్కడ టైం పాస్ చేసి మళ్ళీ అక్కడే డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చాము. ఇక్కడికి రాగానే సోము జివో కంపెనీది కోకోనట్ ఆయిల్ అయితే హెయిర్కి లైక్ ఆన్లైన్లో అమెజాన్లో పెట్టున్నాడు. అదే డెలివరీ అయింది. ఇంకా చూస్తున్నాము. ఇంకా మేము ఫుడ్కి వాడే ఆయిల్ కూడా జివో కంపెనీదే అనమాట. ఇంకా అసలు మేము రీఫండ్ ఆయిలే వాడము. మాకైతే చాలా నచ్చుతుంది జివో కంపెనీది. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.